నమస్కారం. ఈరోజు ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారం, వ్యవసాయ శాఖ మార్చులు పెద్దలు, తండ్రి సమానులు తుమ్మల నాగేశ్వరరావు గారి సహకారంతో ఆలయ నియోజకవర్గానికి సంబంధించి 8 పిఎస్సి చైర్మన్లకు నియామక పత్రాలు ఇచ్చి వాళ్ళను బాధ్యత స్వీకరించి ప్రమాణ స్వీకారం చేసి రైతులకు ఎల్లవేళ ప్రజాప్రభుత్వం అందిస్తున్నటువంటి అన్ని ఫలాలు కింది స్థాయి వరకు ప్రతి రైతు బిడ్డకు చేరే విధంగా చైర్మన్లు కానీ నూతనంగా ఎంపికైన డైరెక్టర్ అంతా కూడా బాధ్యత తీసుకోవాలి. ఒక రైతు కుటుంబం ఉన్నటువంటి బిడ్డ రైతుల కోసం సేవ చేసే అదృష్టం పిఎస్సి చైర్మన్లుగా డైరెక్టర్గా మీకు అవకాశం ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ ఫలాలు ముఖ్యంగా రైతును రాజు చేయడం కోసం ప్రజాప్రభుత్వం ఇస్తున్నటువంటి అన్ని అవకాశాలు చివరి రైతుకు చేరే విధంగా మీ బాధ్యతగా పనిచేయాలని చెప్పి చైర్మన్లకు మరియు డైరెక్టర్లకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అనే నేతృత్వంలో వ్యవసాయ శాఖకు పెద్దపీట వేసి వ్యవసాయం దండగాని ప్రతిపక్షాలంటే వ్యవసాయాన్ని పండగ చేసి చూపించినటువంటి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అనే నాయకత్వంలో తుమ్మల నాగేశ్వరరావు సారథ్యంలో రైతులకు పెద్దపీట వేసినాం. ధనిక రాష్ట్రంలో వాళ్ళు ఇయ్యనటువంటి రైతు రుణమాఫీ కానీ వాళ్ళు రైతులకు ఇయ్యనటువంటి ఇన్ సబ్సిడీ ఎన్నో రకాల రైతులకు ఇలా ఈ ప్రజాప్రభుత్వం ఇస్తుంది. ధనిక రాష్ట్రంలో 10 సంవత్సరాలుగా 2,80,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఇస్తే మరి మేము 2.5 సంవత్సరాలనే 1,67,774 కోట్లు రైతులకు ఇచ్చిన ఘనత మా ప్రజాప్రభుత్వాన్ని. అందుకే తుమ్మల నాగేశ్వరరావు సహకారంతో ఇక్కడ ఆలయ నియోజకవర్గానికి సంబంధించి అన్ని బ్యాంకులకు ఇప్పటికే 100 ఎకరాల పైన గోడౌన్ల కోసం ల్యాండ్ సేకరించడం జరిగింది. ఇక తెలంగాణలో నెంబర్ 1 గా అన్ని పిఎస్సిస్ చైర్మన్లను నియమించినటువంటి మా ప్రభుత్వం ఇక్కడ ఆలేరు ఒక్కటే 8 సెంటర్లను కూడా నియమించడం జరిగింది. చాలా సంతోషం. రైతులకు సేవ చేసే అదృష్టం ఆ లక్ష్మణస్వామి మీకు కల్పించింది. కాబట్టి ప్రజాప్రభుత్వం ద్వారా ప్రతి రైతుకు అన్ని విధాలా మీకు సహాయ సహకారం అందియాలి. రైతులకు సంబంధించి యూరియా విషయం కానీ, డిఏపి కానీ, నాణ్యమైనటువంటి వంగడాలు కానీ, విత్తనాల సమస్య ఉన్నా లేకపోతే వడ్ల కొనుగోలు విషయంలో కూడా తెలంగాణలో ఆలేరు నెంబర్ 1 గా మీ పాత్ర ఉండాలి. ఎక్కడికక్కడ గన్ని బ్యాగులు కానీ వడ్ల కొనుగోలు విషయమే కానీ రైతులకు అందుబాటులో ఉండాలని మళ్ళొక్కసారి ప్రజాప్రభుత్వం ద్వారా నియమింపబడ్డ మా చైర్మన్లకు ఆ లక్ష్మణస్వామి ఆశీస్సులు మెండుగా ఉండి ప్రజాపాలన రైతులకు సేవ చేసే అవకాశం మీకు వచ్చినందున ఆ స్వామివారి ఆశీస్సులతో పాటు ప్రజాప్రభుత్వం దీవెనలు కూడా ప్రతి రైతన్నకు